పెహల్గాంలో జరిగిన దారుణమైన తీవ్రవాద ఘటనకి బాధ్యత వహించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎలా పుట్టుకొచ్చిందో మనం ఇవాళ తెలుసుకుందాం. దీనికంటే ముందు మనం లష్కర్ ఏ తోయిబా గురించి తెలుసుకోవాలి. లష్కర్ ఏ తోయిబా 1985లో ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధానమైన గోలు కాశ్మీర్ని పాకిస్తాన్తో కలపాలి అని. అయితే ఈ గోల్ విషయంలో లష్కర్ ఏ తోయిబా దారుణంగా ఫెయిల్ అయింది. 2018 కల్లా దాని యొక్క టాప్ కమాండర్స్ అందరూ కూడా ఇండియన్ సైన్యం చేతిలో హతమయ్యారు. అయితే 2019లో ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసింది. కాశ్మీర్ని తనకున్న స్వయం ప్రతిపత్తిని రిమూవ్ చేసి దాన్ని ఇండియాలో మిగిలిన స్టేట్స్తో ఈక్వల్గా మార్చింది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ ఇండియా పైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. లష్కర్ ఏ తోయిబా వీక్ అవ్వడం ఒకటి, ఇంకోవైపు ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ఒకటి. తర్వాత పాకిస్తాన్ ఇండియా పైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అయితే పాకిస్తాన్కి ఒక చిన్న భయం ఉంది. ఎందుకంటే దెర్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF అంటాం. ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, అంటే డిఫరెంట్ కంట్రీస్ భాగస్వాములుగా ఉన్న ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ యొక్క పని ఏంటంటే ఇంటర్నేషనల్గా మనీ లాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్కి ఎవరైనా సహకరిస్తే వాటిని ఆపాలి, వాటిపైన యుద్ధం చేయాలి అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్గా పెట్టబడ్డ ఆర్గనైజేషనే FATF, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఒకవేళ పాకిస్తాన్ టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తోంది, అంటే టెర్రరిస్టులకు అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తోంది అని తేలితే పాకిస్తాన్ని వాళ్ళు గ్రే లిస్టింగ్ లేదా బ్లాక్ లిస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ FATF అనేది పాకిస్తాన్ని గ్రే లిస్ట్ మరియు బ్లాక్ లిస్ట్లో పెడితే పాకిస్తాన్కి ఇంటర్నేషనల్గా ఫండ్స్ ఆగిపోతాయి. ఏ బ్యాంకులు కూడా పాకిస్తాన్కి రుణాలు ఇవ్వవు. వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఎటువంటి బ్యాంక్స్ పాకిస్తాన్కి రుణాలు ఇవ్వవు. పాకిస్తాన్లో పెట్టుబడులు కూడా దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని పాకిస్తాన్ తను టెర్రరిజంకి సపోర్ట్ చేస్తున్నాను అని అనిపించుకోకూడదు అనే ఉద్దేశంతో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేసింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే దాని పేరు ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఈ పేరు చాలా న్యూట్రల్గా ఉంది. జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, ఈ పేర్లు వినగానే రిలీజియస్ కానోటేషన్ తెలుస్తుంది, అంటే ముస్లిమ్స్కి సంబంధించిన పదాల్లాగా తెలుస్తున్నాయి. సో కాబట్టి పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కాబట్టి దాని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉంది అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పదం తీసుకుంటే ఇది చాలా న్యూట్రల్ వర్డ్. సో ప్రపంచంలో అన్ని చోట్ల చాలా సందర్భాల్లో చాలా కంట్రీస్లో తిరుగుబాటు సంస్థలకి ఈ పేర్లు ఉంటాయి. రెసిస్టెన్స్ అనే పేరుతో మనకి చాలా సంస్థలు ఉంటాయి. కాబట్టి ఇది పాకిస్తానే సపోర్ట్ చేస్తుంది అన్న అనుమానం రాదు అనే ఉద్దేశంతో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని కొత్త ఆర్గనైజేషన్కి వీళ్ళు అంకురార్పణ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈజ్ లష్కర్ ఏ తోయిబా. లష్కర్ ఏ తోయిబా యొక్క ప్రాక్సీ అవుట్ఫిట్. ఆ పేరుతో ఉంటే FATFకి అనుమానం వస్తుంది. FATF ఇంకా డీప్గా పాకిస్తాన్ అనుమానించి గ్రే లిస్టింగ్ చేస్తుందేమోనన్న భయంతో పాకిస్తాన్ చేసిన పని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే నామకరణం, నేమ్ చేంజ్ చేశారు. అండ్ ఇది 2020లో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ప్రామినెన్స్లోకి వచ్చింది. ఫేస్బుక్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇది చాలా యాక్టివ్గా ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ప్రోపగాండా చేసేది. సో చాలామంది లోకల్స్ దాని ఫాలోయింగ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే 2020లో సైన్యంతో మన ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి ముఖాముఖి దాడి జరిగింది. ఇందులో 5 సైన్యము చనిపోయారు, 5 ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ యొక్క మిలిటెంట్స్ కూడా చనిపోవడం అనేది జరిగింది. ఆ టైంలో ఇది బాగా న్యూస్లోకి వచ్చింది. 2023లో భారతదేశం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA చట్టం ప్రకారం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేసింది. సో అప్పటి నుంచి దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేసి దీన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ అనేది మనకి కాశ్మీర్లో పెహల్గాం ఘటనకి మేమే బాధ్యులం అని ప్రకటించడం అనేది మనం చూసాం.